ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నాం. ఏదైతే బీసీల కోసం బీసీవై పార్టీ అధినేత దీక్ష చేపడతా ఉన్నాడు. దాంట్లో భాగంగా చాలామంది ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంది, డిమాండ్స్ నెరవేరకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చెప్పండి, ప్రధానమైన డిమాండ్స్ ఏంది, దీక్ష గల కారణం? అన్న, ఈ డిమాండ్స్ అంటే కూడా బీసీలకి ఒక జీవనాడి లాంటిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్ర తీసుకుంటే బీసీలను గత స్వతంత్ర భారతం మన 79 సంవత్సరాల్లో కేవలం ఓట్లుగా వాడుకొని ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా కేవలం ఆ యొక్క రాజకీయ సభల్లో బీసీలకి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మోసం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మాకంటూ ఒక రాజకీయ పార్టీ లేకపోవడం వల్ల బీసీలను కూడా సరే జగన్ కాకపోతే చంద్రబాబు చేస్తారు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కాకపోతే అట్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు టీడీపీకి ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని కేవలం ఓట్లు వేయించుకొని మోసాలకు గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని గమనించినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు ఏ విధంగా మేము అభివృద్ధి చెందాలంటే ఏంటి అని చెప్పి 5 డిమాండ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మెయిన్గా వాటి డిమాండ్స్ ఏంటంటే మేమంతా ఇప్పుడు యూత్ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అందరూ రాష్ట్రంలో 95% బీసీలు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఎవ్వరు ఇల్లిటరేట్ ఉండట్లేదు. అందరూ బాగా చదువుకుంటున్నారు. మరి చదువుకొని అంత కష్టపడి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి ఎంబీఏలు ఎంసీఏలు మీరు ఎనీ డిగ్రీ ఎనీ పీజీ చేసినప్పటికీ కూడా ఈరోజు మా యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ తెలుసు. సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే ఏదైనా స్వయం ఉపాధి పెట్టుకోవాలి అంటే ఎలాగా, అందుకని చెప్పి స్వయం ఉపాధి పెట్టాలి అంటే కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి. కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి అంటే ముందు మేము ఎంత ఉన్నామో మేము తెలుసుకోవాలా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కదా. అందుకని చెప్పి బీసీలకి కులగణన అంటే ఒకదానికి ఇంటర్లింక్. అదేవిధంగా బీసీల మీద అనేక దగ్గరలో ఈ రోజుకి పేర్లు పెట్టి అంటే మా యొక్క బీసీ కులాల పేర్లు పెట్టి దూషిస్తూ ఉన్నారు. సో మాకు లీగల్గా ఫైట్ చేయడానికి ఒక రక్షణ చట్టం, బీసీ రక్షణ చట్టం కావాలి. అదేవిధంగా ఇందా మీకు చెప్పాను విద్య ఉద్యోగ, ఇప్పుడు విద్యార్థులు రేపు మాకు రాజకీయ రంగాల్లో కానివ్వండి ఉద్యోగ రంగాలలో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ జస్ట్ 27%, అది కూడా ఎక్కడ సరిగా అమలు అవ్వట్లేదు. ఇటువంటి క్రమంలో మేము ఉండేది ఈరోజు రాష్ట్రంలో 60% ఉన్నాం. అంటే 100కి 60% ఉన్నాం. మేము 27% మాకు ఎలా సరిపోతుంది అంటే అన్ని దగ్గరలో ఇప్పుడు ఏదైనా ఎంబీబీఎస్ సీటు, నీటు లేదా ఇంజనీరింగ్, ఐఐటి, ఇట్లా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి అక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లో 44% పెంచాలన్నారు. అంటే సాధ్యమవుతుందన్న? గత కొంతకాలంగా కూడా ఏవైతే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ బీసీలే తొత్తులుగా మారి బీసీల హక్కులను వాళ్ళే అనగదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బడా లీడర్లు బీసీలు అని చెప్పి చెప్తున్న వాళ్ళు బీసీ నుండి ఒక నాయకుడు ఎదుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఆయనను కిందికి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీసీ వ్యక్తి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని నిలుపుకుంటాడు అని చెప్పేసి అంటే అగ్రకుల పార్టీలు కావచ్చు, ఇప్పటికే రాజకీయంగా ఎదిగినటువంటి బీసీలు కావచ్చు, ఓచుకునే అవకాశం ఉందంటారా? అలా చరిత్ర మనకి ఏం చెప్తుందంటే ఏది శాశ్వతం కాదు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మమ్మల్ని ఇన్ని రోజులు అనగదొక్కారు. దేనికైనా సమయం వస్తుంది అన్నట్టు ఈరోజు మా యొక్క బడుగు బలహీన వర్గాల కోసం పోరాడటం అలా కేవలం అసలు ఇక్కడ కులాన్ని కూడా పక్కన పెడతాం, ఎస్సీఆ ఎస్టీఆ బీసీ అని. అసలు సమాజంలో పేద వర్గాలకి న్యాయం జరగాలంటే నిజంగా ఏం కావాలి? ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నిర్ణయాల వల్ల మన జీవితాలన్నీ మారుతాయన్నా. కాకపోతే ఇప్పటివరకు రాజకీయం అంటే ఏం చేసేసారు? రాజకీయం అంటే రౌడీజమా? రాజకీయం అంటే దోపిడీయా? రాజకీయం అంటే కేవలం 2-3 కులాల చేతుల్లో ఉండిపోవాలా? ఇప్పటిదాకా జరిగింది ప్రజాసేవే కాదు. వాళ్ళ సొంత కంపెనీలు పెట్టుకొని ఈ యొక్క 2 రాజకీయ పార్టీలు కూడా ఒక కార్పొరేట్ సంస్థల్లాగా తయారయ్యి వాళ్ళ వర్గాల వారికే చేసుకుంటున్నాం. ఈరోజు ఇంకా మనం చెప్పాలంటే మా సామాన్య వ్యక్తికి ఓట్ అంటే తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలియదు. వాళ్ళ సామాన్యుడు కూడా ఏమనుకుంటున్నారంటే మనకేదో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఈ యొక్క అవగాహన కూడా తెలియాలి. సో రామచంద్ర యాదవ్ గారు కూడా పోరాడేది ఈరోజు బీసీ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ఆయన జీవితం మొత్తం మీరు చూస్తే విద్యార్థుల కోసం పోరాడారు, అదేవిధంగా మొట్టమొదటిగా ఉద్యోగుల గురించి పోరాడారు, రైతుల గురించి పోరాడారు. ఈరోజు ఏంటంటే సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల గురించి ఈరోజు పోరాడుతూ ఉన్నారు. రేపు సమాజంలో మన ప్రజలందరి గురించి కూడా పోరాడతారు. ఇంకోటి ఏంటంటే ఒక అకౌంటబిలిటీ అనేది ఈరోజు రాజకీయాలలో లేదు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారు స్పేస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే అన్యాయాలు అక్రమాలే తప్ప నిజంగా ప్రజాసేవ చేసేవాళ్ళు లేరు. ముఖ్యంగా మీకు ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశం మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నేను నా సొంతానికి రాజకీయాన్ని వాడను, నా సొంత ప్రయోజనాలకి రాజకీయ పార్టీని వాడను, కేవలం ప్రజల పక్షాన నిలబడతాను అని చెప్పాడు ఒక మనిషి అంటే అర్థమేంటి?
ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత నిజాయితీ పరుడు. కాబట్టి మేమందరం నమ్ముతున్నాం ఈ రాష్ట్రంలో ఆయన వల్ల అన్ని వర్గాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అందరికీ న్యాయం జరుగుతుంది. పోరాట యోధుడు ఆయన. మనం చాలామందిని చూడలేదు, ఎవరు మన స్వాతంత్ర సమర యోధులను చూడలేదు, బీపీ మండల్ గారిని చూడలేదు, జ్యోతిరావు పూలే గారిని చూడలేదు, అంబేద్కర్ గారిని చూడలేదు, అట్లాంటి మహానుభావులను చూడలేదు. కానీ ఈరోజు మా కళ్ళారా ఆయన చూస్తూ ఆయన ఉద్యమంలో మేమందరం కూడా బాటలయ్యి మా కోసం, అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతున్నందుకు సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బోడే రామచంద్ర యాదవ్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆ చైతన్యం మా అందరిలో కూడా కలిగింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పైకి ఏం కనిపించకపోయినప్పటికీ లోపల మాత్రం చాప కింద నీరులాగా బీసీవై పార్టీ. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ రెండు వర్గాల చేతుల్లో అన్నీ ఇరుక్కొని ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళు అక్కడక్కడ కొంచెం వెనక అడిగేసే ఇది ఉంది తప్ప మేమందరం కూడా ఓటు రూపంలో 2029 ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తున్నాం. అయితే మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంది అంటే, మీరు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. సరే, ఇన్ని రోజులు మీరు ఏం చెప్పారో, మోసం చేశారో, మేము మోసపడ్డాము, ఏదైతే ఉంది, అధికారం ఉంది, బడ్జెట్ ఉంది. అసలు రాష్ట్ర బడ్జెట్తోనే సంబంధం లేకుండా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఖనిజాలు కానివ్వండి, ఏమేమైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం వాటిని సవినియోగం చేసుకుంటే చాలు. వాళ్ళ బినామీలకు ఇచ్చేసి అంత అక్రమాలు చేస్తున్నారు. ఆ ధనాన్ని అంతా కూడా ప్రజలకు ఉపయోగపడితే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ నిజంగా చేస్తే మేము స్వాగతిస్తాం ఈ బీసీ 5 డిమాండ్లను మా అందరికీ. లేకపోతే మాత్రం ఇన్ని రోజులు మిమ్మల్ని గౌరవించిన గౌరవం కానీ, పెద్దరికం కానీ మీరు నిలబెట్టుకోరు. మేము కూడా మిగతా రాజకీయ పార్టీలా మాట్లాడినట్టే మాట్లాడాల్సి వస్తుంది. మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ మీ దీక్షతో ప్రభుత్వం దిగి వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది, ఒకవేళ దిగి రాకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది? ప్రభుత్వం దిగొస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మేమే ధన్యవాదాలు చేస్తాం. ఎందుకంటే 3 కోట్ల మంది జీవనాడైనటువంటి ఈ 5 డిమాండ్లు ఆయన నెరవేరిస్తే ఆయన స్వాగతిస్తాం. ఆయనకే మేము పాలాభిషేకం చేస్తాం. లేకపోతే ఆయనకే చెప్పులు దండ కూడా వేసే రోజులు వస్తాయి.